హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ వచ్చేసి సీను కంప్యూటర్ టెక్నాలజీ. ఓకే, ఇవాళ ఆప్షన్ ఏంటంటే హైపర్ లింక్స్ అనే ఒక ఆప్షన్ గురించి చెప్తానండి. హైపర్ లింక్స్ ఓకే, అది దేంట్లో ఉంటుందంటే 2017లో ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్తే ఇదిగోండి, ఇక్కడ హైపర్ లింక్స్ అని ఉంది కదా. ఫస్ట్ సెల్ సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఫైల్ అని ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేసుకుని హైపర్ లింక్ మీద టచ్ చేసి ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఫైల్స్ అన్ని కనబడుతున్నాయి కదా. డాక్యుమెంట్లో ఇప్పుడు డాక్యుమెంట్ 1 అని ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసా. ఇదిగోండి, ఇది ఓపెన్ చేయాలనుకోండి, ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్, ఓపెన్ అవ్వంటే ఓపెన్ అవుతుంది. మనం ఫైల్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి ఓ లింక్ కింద. ఇదిగోండి, వర్డ్ ఫైల్ ఓపెన్ అయింది. ఓకే, ఓ లోగోస్ అయి క్రియేట్ చేసాను, ఓ లోగో యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు ఇమేజ్ ఫైల్ ఉంది. ఒక ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ హైపర్ లింక్ అని కొట్టాలి. ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ ఉంది కదా, డాక్యుమెంట్స్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ క్లిక్ చేస్తే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఎంఎస్ ఆఫీస్లో ఒక ఫోటో ఉంది, ఇమేజ్ అనే దాన్ని సెలెక్షన్ చేసుకున్నాం. ఓకే, ఇమేజ్ ఓపెన్ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఆడియో ఫైల్ ఉంది. ఆడియో ఫైల్ అంటే ఆడియో ఫైల్ మీద క్లిక్ చేసి ఇదిగోండి, ఇక్కడ ఆడియోస్ ఎక్కడ ఉన్నాయి చూసుకోవాలి. చూసుకోవాలి. ఇదిగోండి, ఈ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. మ్యూజిక్స్ అని ఉంది కదా, దీని మీద ప్లేలిస్ట్లో ఒక మ్యూజిక్ ఉంది. ఓకే, క్లిక్ చేసింది చూసారా, ఒక లింక్ క్రియేట్ అయింది. దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ దాకా ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, ఇది ఇప్పుడు ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, ఇదిగోండి, ఆడియో ఫైల్ ఓపెన్ చేసి అనుకోండి, ఎస్ఆర్ నో అని అడుగుతుంది. ఓకే, ఇదిగోండి చూసారా, ఆడియో ఫైల్ ఓపెన్ అయింది. ఇక్కడే ప్లే అవుతుంది, మనం ప్లే చేస్తే. ఓకే, ఓకేనండి. హైపర్ లింక్స్ అనే ఆప్షన్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, దీని మీద క్లిక్ చేయగానే అది అడుగుతుంది అండి, పర్మిషన్ అడుగుతుంది. వెళ్ళే ముందు ఫైల్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది చూడ. డూ యూ వాంట్ కంటిన్యూ అంటే ఎస్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఎస్. నో అని క్లిక్ చేస్తే వెళ్ళరు. ఓకే, హైపర్ లింక్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నేను ఏం చెప్తానంటే, హోమ్ బటన్లో ఇదిగోండి, ఇక్కడ మనం ఏదైనా కంటెంట్ పెట్టుకున్నాం అనుకోండి, ఇదిగోండి ఇప్పుడు డేటా టేబుల్స్లో ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా డేటా వ్యాలిడిటీ, ఇదిగోండి దీని గురించి. ఇదిగోండి, ఇక్కడ క్లిక్ చేసుకుని ఇప్పుడు ఓవెల్ నెంబర్స్ అని పెట్టుకుని, ఇదిగోండి మినిమం అంటే ఇప్పుడు 1 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ 100 పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, ఓకే క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ ఓన్లీ 100ని ఇప్పుడు ఎక్కువ క్లిక్ చేశారు, 50 క్లిక్ చేశారు అనుకోండి, తీసుకుంటుంది. ఇంకో 0 యాడ్ చేయండి, ఓకే కొట్టండి. చూసారు ఎర్రర్ వచ్చింది, అది క్యాన్సిల్ చేసి ఇప్పుడు 50 కొట్టండి. 50 కొట్టి ఎంటర్ చేయండి, చూసారా ఓపెన్ అయింది. ఇది నెక్స్ట్ క్లాస్లో నేను మీకు నేర్పుతానండి. ఓకే, మళ్ళీ క్లియర్ చేయాలనుకోండి, ఏం లేదు, ఇక్కడ క్లిక్ చేసి దీని మీద వచ్చి ఇదంతా సెలెక్షన్ చేసి డేటా వేరియబుల్స్లో వెళ్ళి క్లియర్ ఆల్ కొట్టి ఓకే క్లిక్ చేశారు అనుకోండి, మళ్ళీ ఇక్కడ 5000 క్లిక్ చేసినా సరే తీసుకుంటుంది. చూసారా. ఓకే, ఇది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. ఓకే, నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఒక కింద నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ కానీ సజెషన్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనండి, బాయ్.